కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అనగా మీ అందరికీ తెలుసు, చాలా మంది సేవకులు చెప్పి 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 మీరు కూడా విని 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 అలసిపోయి ఉండొచ్చు. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే ఏంటి చెప్పండి మీరు కూడా? క్రీస్తుని ఆరాధించుట, అంతే కదండి, ఇంకేం లేదు, అయిపోయింది. క్రీస్తుని ఆరాధించడం అనే ఒక ఆలోచనతో ఉంటారు. నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువుని ఆరాధించాలి. ఏం చేయాలంటే అండి, అందరూ చెప్పాలి, యేసు ప్రభువుని ఆరాధించాలి అని మాకు తెలుసు. అనుకున్న వారిని బట్టి, ఒకవేళ తెలియని వారిని బట్టి కూడా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. యేసయ్యను ఎందుకు ఆరాధించాలి? యేసయ్యను చెప్పాలి, యేసయ్యను ఎందుకు ఆరాధించాలి? రాజమండ్రి నేను వెళుతూ ఇలాగ దుప్పళ్ళు కొనడానికి వెళ్తూ ఉంటుంటే షాపుల్లో ఈ రోజున చాలా షాపుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు క్రిస్మస్ ట్రీ కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుందండి? క్రిస్మస్ ట్రీ కనబడుతుంది. రేపటి నుంచి క్రిస్మస్ ట్రీ ఉండదు, హ్యాపీ న్యూ ఇయర్ మార్చేస్తారు. ఒక 2 రోజులు పోతే హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు, తర్వాత సంక్రాంతి మార్చేస్తారు. అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఇది ఏమిటి అంటే మంచి సీజన్. ఏం సీజన్ అండి చెప్పండి అమ్మా? మంచి సీజన్. ఎందుకంటే ఒక దైవజనుడు అన్నాడు, మనకంటే ఎవరండి కొనేవాళ్ళు అన్నాడు. మనకంటే నిజం చెప్పాలంటే దేవుని బిడ్డల కంటే ఎక్కువగా కొనేవారు ఎవరో లేరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పండగ నాడే బట్టలు కొనేవారు కొంతమంది, న్యూ ఇయర్ కొనేవాళ్ళు కొంతమంది, కానీ ఈ నెలంతా కొంటనే ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీధి పండగ కదండి, ఇంటింటో పండగ, ప్రతి గ్రామంలోనే పండుగ, ప్రతి సంఘంలోనే పండుగ. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గమనించండి, ఇది సీజన్. ఏంటి సీజన్? క్రిస్మస్ సీజన్. కాబట్టి వారు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు అనేటువంటి వారు వచ్చినప్పుడు బట్టలు కొన్న తర్వాత 1000 రూపాయలు కొంటే బహుమానం అని పెట్టారు. దాంతోపాటు ఉచితంగా క్యాలెండర్ కూడా పెడుతున్నారు కదండి, ఉచితంగా క్యాలెండర్ కూడా పెడుతున్నారు. ఏంటిది? క్రిస్మస్ సీజన్ కాబట్టి క్యాలెండర్ పెడుతూ ఉన్నారు. అయితే ఒక షాప్కి వెళితే ఆ క్యాలెండర్ మీద ఏం కనబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ వేయబడినటువంటి ఒక ప్రతిమ కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినటువంటి ఒక బొమ్మ పెట్టి లోకరక్షకుడు అని దాని మీద ఉన్నది. కిందన క్యాలెండర్ ఉంది. కిందన ఏముందండి? క్యాలెండర్ ఉంది. అంటే వారి ఉద్దేశం ఏంటి అంటే, క్రైస్తవులు ఎవరైనా వస్తే కనుక వారు బట్టలు కొన్నప్పుడు వారికి కూడా ఒక క్యాలెండర్ ఇస్తే న్యూ ఇయర్ అంతా కూడా వారికి మంచిది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యాపారం చేసేటువంటి వారు